ఫైనల్ గా అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్ డే వచ్చేసింది. ఇంకా డింపుని మమ్మీ వాళ్ళని అందరినీ ఫస్ట్ హాల్లోకి పంపించేసి నాకు రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను దీపే డింపుని 3 hours కష్టపడి రెడీ చేసాము. అసలు డింపుని చూస్తే మాకే నమ్మబుద్ధి కాలేదు, అంత మంచి రెడీ చేసినామని. ఫస్ట్ అయితే అబ్బాయి వాళ్ళు రాగానే అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఎదుర్కోవాలన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళు అలా ఎదుర్కొంటుంటే నేనైతే లోపలికి వచ్చేసిన. చూడండి మా బుట్ట బొమ్మ ఎంత క్యూట్ ఉందో, నా దిష్టే తలిగేటట్టుంది. నేను అనడం కాదు, మీరే చెప్పండి ఎలా ఉందో. ఇంకా ఫస్ట్ అయితే అమ్మాయితో గణపతి పూజ చేయిస్తారనమాట. ఇంపుతో ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసేసాము. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసినాం, సో దట్ మెల్లిగా అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా గణపతి పూజ అయిపోగానే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి అంటే డింపుకి శారీ ఇంకా బ్యాంగిల్స్ చేతిలో పెడతారనమాట, శారీ మార్చుకు రావడానికి. ఇంకా శారీ వెళ్ళి మార్చుకొని తీసుకొచ్చామన్నమాట. ఫస్ట్ సింగిల్ స్టెప్ వేసాము, ఎందుకంటే ఒడి నింపుతారు కదా. ఇంకా ఒడి నింపినాక మళ్ళీ మేమందరం పైకి వెళ్ళి డింపుకి శారీ డ్రేప్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా డింపుదైతే ఫైనల్ ఎంగేజ్మెంట్ లుక్ ఇదనమాట. ఎంత బాగుంది కదా. ఇంకా మేము కిందికి వచ్చే వరకు అరవింద్ ని కూడా ఒడి నింపుతున్నారు అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళి చెప్పాను కదా స్వీట్స్ చాక్లెట్స్ అలా పెడతామని, అలా నేను కూడా ఒక వాటర్ మిలన్ పెట్టేసి స్వీట్ పెట్టేసాను అనమాట. ఇక్కడ వరకు ఒడి నింపుడు అయిపోతుంది. నెక్స్ట్ లగ్గపత్రిక రాసుకోవడము. లగ్గపత్రిక కోసం ఎవరైతే కన్యాదానం తీసుకుంటున్నారో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళిద్దరు ఆపోజిట్లో కూర్చొని ఇలా లగ్గపత్రిక అంటే అటు అమ్మాయి సైడ్ వాళ్ళు ఇటు అబ్బాయి సైడ్ వాళ్ళు అందరు కూర్చుంటారనమాట. అండ్ ఫస్ట్ అయితే బొట్టు పెట్టి అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళకి కన్వాలేస్తారు. అండ్ నెక్స్ట్ అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళకి కన్వాలేస్తారు. ఇంకా లగ్గపత్రిక రాసుకున్నాక అందరికి ఒకసారి వినిపించి అబ్బాయి వాళ్ళ సైడ్ ఎవరైతే కన్యాదానం తీసుకుంటున్నారో వాళ్ళకి డాడీ ఇలా బొట్టు పెట్టి 2 కుడుకలు అలానే లగ్గపత్రిక చెల్లెల పెడతారనమాట. అండ్ సేమ్ అలానే అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా సేమ్ 2 కుడుకలు తమలపాకు అది పెట్టి డాడీకి పెడతారనమాట. ఇలా లగ్గపత్రిక రాసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం, లగ్గపత్రిక రాసుకున్న 1 month లోనే పెళ్ళి అయిపోవాలన్నమాట. మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి. ఇంకా డాడీ వాళ్ళు అక్కడ లగ్గపత్రిక రాసుకుంటుంటే మేమైతే రింగ్స్ కి డెకరేషన్ చేసేసినాము. అండ్ నెక్స్ట్ పూలదండలు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ పూలదండలు ఎక్స్చేంజ్ చేసుకోగానే నెక్స్ట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే చాలా మంచిగా అయిపోయింది. ఇంకా మేము ఎవ్వరం ఫ్రేమ్ లో ఉండొద్దని చెప్పేసి వాళ్ళనే ఉంచి వాళ్ళతోనే ఎక్స్చేంజ్ చేయించాము, పక్కకున్నాం మేమందరము. ఇంకా నెక్స్ట్ షుగర్ మీద నేమ్స్ రాసి ఒకరి పేరు ఒకరు చెప్పిస్తాం అనమాట. ఆ తర్వాత కేక్ కటింగ్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ దిగుతారు కదా, అలా అయిపోయాయి అనమాట. ఇంకా అలా మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా రిషబ్ గడ్ అయితే ఫుల్ అలసిపోయింది, పడుకుండు. ఇంకా మేము కూడా తినేసి వచ్చి అందరు దిగినాక మేము కూడా ఫ్యామిలీ ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసాము. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు చలో బాయ్.